దాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకసారి ఉగ్రసేనుని భార్య కొందరు స్నేహితులను వెంటబెట్టుకొని యమునా నదికి స్నానానికి వెళ్లారు. అక్కడ ఆ సుందర నది తీరంలో ఉగ్రసేనుని భార్యకు భర్త మీద మనసయ్యింది. తన మనసు తన భర్త మీదకి వెళ్తుందని గ్రహించిన ద్రమిడుడైన రాక్షసుడు తన మాయతో ఉగ్రసేనుని రూపం దాల్చి వచ్చి ఆమెతో విహరించాడు. ఆమె అతను తన భర్త కాదని తెలుసుకొని కోపం వచ్చి, నీ వల్ల నాకు పుట్టిన వాణ్ణి హరివంశంలో జన్మించిన వాడు సంహరిస్తాడని తీవ్రంగా పలికింది. ఆ ద్రమిళుని వలన ఉగ్రసేనుడి భార్యకు కలిగిన వాడే కంసుడు. అందువలననే అతనికి రాక్షస గుణాలున్నాయి. అయితే కంసుడి పుట్టుకకు సంబంధించి మరో కథ కూడా ఉంది. కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. వాడు సామాన్యుడు కాదు. శతభజుడు, శతశిరస్కుడు, మహావీరుడు. పాల సముద్రాన్ని మదించేటప్పుడు కాలనేమి శ్రీహరినే ఎదిరించి యుద్ధం చేశాడు. ఆయన చేతిలో మరణించాడు. కానీ రాక్షసుల పురోహితుడైన భార్గవుడు మళ్ళీ అతన్ని బతికించాడు. అలా పునర్జీవితుడైన కాలనేమి శ్రీహరిని జయించాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుని గూర్చి 100 ఏళ్ల పాటు తీవ్రంగా తపస్సు చేసి ఆ బ్రహ్మ దిగివచ్చేలా చేశాడు. అయితే బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. నేను అమరుల చేత మరణించకుండా ఉండేలా వరం ప్రసాదించండి అని కాలనేమి బ్రహ్మను అర్థించాడు. ఆ సమయంలో అతనికి ఆ వరం ఇవ్వడం మంచిది కాదని భావించిన బ్రహ్మ వచ్చే జన్మలో నీ కోరిక నెరవేరుతుందని చెప్పి మాయమయ్యాడు. ఆ తర్వాత కాలనేమి కంసుడే జన్మించాడు. అమిత బల పరాక్రమాలతో కనిపించిన వారందరినీ పరాజితుల్ని చేశాడు. ఒకసారి మగధ దేశాధిపతి అయిన జరాసంధునితో కంసుడు తలపడ్డాడు. యమునా నది ఒడ్డున అతి భయంకరమైన యుద్ధం కొనసాగింది. ఆ సమయంలో జరాసంధుని పట్టటేనుగులు గొలుసులు తెంచుకొని గుడారాలను కూలతోసుకుంటూ రణరంగంలోకి ప్రవేశించింది. అది అరిచే అరుపులకు అక్కడి వారందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. కానీ కంసుడు మాత్రం కదలలేదు. మత్తగజం అతని మీదకు దూకింది. ఒక్కసారిగా అతని మీదకు దూకింది. భయంకరంగా గీంకరిస్తూ కంసుడితో తలబడింది. అయినా కంసుడు కలవరపడలేదు, భయపడలేదు. చాకచక్యంగా ఆ ఏనుగు తొండం పట్టుకొని పైకెత్తి గిరగిర తిప్పి జరాసంధుని సైన్యం మీదకు విసిరేశాడు. దాని తాకిడికి వేలాది మంది యోధులు మరణించారు. అది చూశాక కంసుడితో పోరు కంటే బాంధవ్యమే మంచిదనుకుని తన కుమార్తెలైన ఆస్తి, ప్రాప్తి అనే వారిని అతనికిచ్చి వైభవంగా వివాహం చేశాడు. ఆ తర్వాత కంసుడు బుష్యముఖానికి వెళ్ళాడు. అక్కడ కేశి అనే నరభోజునితో యుద్ధం చేసి గెలిచాడు. ఆ సమయంలో కంసుడు బుష్యముఖాన్ని అవలీలగా పెలికించి కింద పడేశాడు. అక్కడి నుంచి నరకాసురుని మీదకు దండయాత్రకు వెళ్ళాడు. నరకాసురుడు కంసుని శక్తి గ్రహించి అతనితో స్నేహం చేసుకొని దేవతలను జయించేందుకు నాకు సహాయం కావాలని కోరాడు. కంసుడు సరేనన్నాడు. ఆ తర్వాత కంసుడు అంతకు పూర్వం తను జయించిన రాక్షస వీరులందరినీ వెంటబెట్టుకొని అమరావతిని ముట్టడించేందుకు వెళ్ళాడు. అక్కడ మహేంద్రుడితో తలపడ్డాడు. ఆ యుద్ధంలో కొందరు దేవతలు హతులయ్యారు, మరికొందరు పారిపోయారు. మహేంద్రుడు తన ఐరావతాన్ని కంసుని మీదకు పంపాడు. అది గీంకరిస్తూ వెళ్ళి కంసుడిని కింద పడేసింది. కంసుడు వెంటనే లేచి ఒక చేత్తో ఆ ఏనుగు దంతం పట్టుకొని మరో చేత్తో ఇంద్రుడిని పిడగుద్దులు గుద్దాడు. అది చూసి దేవతల గుండెలు నీరైపోయాయి. క్షణంలో కంసుడు మహేంద్రుడి సింహాసాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కంసుడు ఈ విధంగా దిగ్విజయాత్ర చేస్తూ వీరాది వీరులందరినీ తన దాసులుగా చేసుకున్నాడు. ఒకసారి కంసుడు తన చెల్లెలు దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని తన రథంలో కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుండగా ఉన్నట్టుండి ఆకాశవాణి, కంస, నీ సోదరి అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది అని హెచ్చరించింది. కంసుడికి ఈ హెచ్చరిక అంతగా నచ్చలేదు. కలవరపడ్డాడు. ఆ కలవరపాటు మూలంగా అతనిలో వివేకం అంతరించింది. అంతవరకు తన సోదరి పట్ల, ఆమె భర్త పట్ల ఉన్న ప్రేమంతా హరించుకుపోయింది. అంతులేని కోపం వచ్చింది. వెంటనే ఒర నుంచి కత్తి చూసి దేవకి దేవిని చంపడానికి ఉద్యమించాడు. అది చూసి వసుదేవుడు హడలిపోయాడు. కంసుని కోపాన్ని ఏ విధంగా ఉపశమించాలో తెలియక వసుదేవుడికి ఏమీ తోచలేదు. అతనితో విరోధించి పోరాడడం వల్ల మంచిది కాదని తెలుసుకున్న వసుదేవుడు మంచి మాటలతో అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ, బావా, ఈమె నీ చెల్లెలు, అందులోనూ నూతన వధువు. ఈమెను కానుకలతో సంతోషపరచడానికి బదులు ఒరకత్తికి బలి చేయడం ఉచితం కాదు అని దీనంగా వేడుకున్నాడు. కంసుడికి ఆ మాటలేమీ వినిపించుకోలేదు. వసుదేవుడు మళ్ళీ కంసుడిని బతిమాలుతూ, కంస, నీ చెల్లెలు నీకే అపకారం చేయలేదు. పైగా నువ్వంటే ఆమెకు అమితమైన అభిమానం. నీ క్షేమాన్ని కోరుకునే నీ చెల్లెల్ని ఆకాశవాణి మాటలు నమ్ముతూ హత్య చేయడం ధర్మం కాదు. పాలకుడవైన నువ్వే ఇలా ప్రవర్తిస్తే ప్రజలు ధర్మరహితులై సంచరించరా? నా మాట విను, నీ చెల్లెలి మీద కాస్త దయ చూపించు అని రకరకాలుగా వేడుకున్నాడు. అయినా కంసుడు శాంతించలేదు. వసుదేవుడు తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని, బావ, ఈమెకు పుట్టబోయే కుమారుడు వల్ల కదా నీ మరణముందని ఆకాశవాణి చెప్పింది. అయితే ఆ మాటలు నీకు నమ్మకమున్న పక్షంలో నీకు భయం లేకుండా ఉండేందుకు ఈమెకు పుట్టే పిల్లలందరినీ నీకు అప్పగిస్తాను. వారిని నువ్వేం చేసినా సరే మేము అడగం. మమ్మల్ని దయతలిచి వదిలిపెట్టు అని వేడుకున్నాడు. కంసుడి ఆ ఆలోచన నచ్చింది. దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు.
బతుకు జీవుడా అనుకొని దేవకి వసుదేవులు తమ నిజ నివాసానికి ఆ రోజు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీడియోలో శ్రీకృష్ణుడి జననం ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.